నమస్తే అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్. ఇది థర్స్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పిన కదా అక్క మోని పాప వచ్చిండ్రని, అండ్ కొంతమంది కమెంట్ చేసిండ్రనమాట ల్యాండ్ విషయం ఏమైంది అక్క, సేల్ అయిందా అని చెప్పేసి. యాక్చువల్లీ ఒక పార్టీ వాళ్ళు ఓకే అన్నారనమాట. వాళ్ళతో మాట్లాడడానికి అక్క వచ్చినుండే, ఇంకా మోని పాపను కూడా తీసుకొని వచ్చింది. ల్యాండ్ గురించి అయితే మాట్లాడినాము. వాళ్ళు 50% ఇవ్వడానికి ఓకేనే ఉన్నారు. బట్ మనం వాళ్ళకి ఒరిజినల్స్ ఇవ్వాలంట. ఒరిజినల్ పేపర్స్ అట్లా బ్లైండ్గా ట్రస్ట్ చేసి ఇవ్వలేం కదా. సో అందుకే ఆలోచించి నో అని చెప్పేసినాం అనమాట. అండ్ మోని పాపకైతే విపరీతమైన సర్ది, దగ్గు, జ్వరం ఉందన్నమాట. చాలా అంటే చాలా సిక్ అయిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళిర్రు, నెబులైజేషన్ పెట్టించిండ్రు. అండ్ నెబులైజేషన్కి కూడా తగ్గట్లే అని చెప్పి ఇంజెక్షన్స్ రాసిండ్రంట మార్నింగ్ ఈవినింగ్. ఆ ఇంజెక్షన్స్ పడ్డాక జర్ర దగ్గు అనేది తగ్గిందనమాట. అండ్ మా ఇంటికి వచ్చిన తర్వాత అది మెరాకిల్ అనాలా ఏమనాలో కానీ ఒక్కసారి కూడా దగ్గలేదనమాట. చాలా మటుకి దగ్గు అయితే కంట్రోల్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే మా అక్క గులాబ్ జామున్లు ప్రిపేర్ చేస్తుంది అనమాట. 31st రోజు మా తమ్ముని బర్త్డే, అంటే ఫ్రైడే రోజు. సో వాడి కోసం గులాబ్ జామున్లు తయారు చేస్తుంది. ఎవ్రీ ఇయర్ మా తమ్ముని బర్త్డే ముందు రోజు ఏదో ఒక స్వీట్ చేస్తుంది అనమాట. లాస్ట్ 2 times అయితే కద్దుకా కీర్ చేసింది అనమాట. మా తమ్మునికి అది పిచ్చిగా ఇష్టము. కద్దుకా కీర్ అండ్ డబల్ కా మిఠా కూడా చేసింది. అండ్ ఈసారి అయితే గులాబ్ జామున్ చేస్తుంది అనమాట. ఇంట్లో ఈ ప్యాకెట్ ఉండే గులాబ్ జామున్ది. యాక్చువల్లీ దీపావళికి చేసుకోవాలి ఇవి, కానీ అప్పుడు చేయలేదు. పేనీలు చేసుకున్నాం కదా, పేనీలు తిన్నాం కదా. అండ్ ఇంట్లో కూడా ఎవరు లేకుండే దీపావళికి, నేను అత్త ఇద్దరమే ఉండే. సో ఇప్పుడైతే తమ్ముని బర్త్డే అని గులాబ్ జామున్లు చేసేస్తుంది అనమాట. యాక్చువల్లీ కేక్ తీసుకొచ్చి మిడ్ నైట్ కట్ చేపిద్దాం అనేసి అనుకున్నాం 12 గంటలకి. కానీ వాడు వద్దు అంటుండు. వానికి చెప్పకుండా చేయొచ్చు, కానీ ఒక్కొక్కసారి ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాడనమాట. వద్దు నేను కట్ చెయ్యా అనేసి అన్నాడు. సరే అని చెప్పేసి స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే పిండిని మంచిగా నానపేసుకొని చిన్నగా చేసుకుందనమాట. లాస్ట్ టైం ఒకసారి చేస్తే, అంటే కొంచెం సైజ్ పెద్దగా చేస్తే అవి సిరప్లో వేస్తాం కదా, షుగర్ సిరప్లో, అవి ఇంకా పెద్దగా అయిపోయినాయి అనమాట. అందుకే ఈసారి కొంచెం చిన్నగా చేస్తుంది. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లాగే హైప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. బై ద వే, వీడియో లెంత్ ఎంత పెట్టాలి మీరు ఏమైనా సజెస్ట్ చేయండి నాకు. లైక్ 15 minutes పెట్టనా, 20 minutes పెట్టనా చెప్పండి. అండ్ ఇక్కడ చూసినరా మోని పాప చప్పుడు వినిపిస్తుంది పక్కన. ఏందమ్మా మోని పాప నేను వాయిస్ ఓవర్ చెప్పుకుంటుంటే రూమ్లోకి వచ్చేస్తుంది అనమాట, నన్ను పిలుస్తూ ఉంది. ఇంకా అక్క మోని పాప ఇక్కడే ఉన్నారనమాట. అండ్ ఇక్కడైతే గులాబ్ జామున్లు మంచిగా ఫ్రై చేస్తుంది. గులాబ్ జామున్ చాలా ఈజియెస్ట్ రెసిపీ లాగా అనిపిస్తుంది నాకు, ఈజియెస్ట్ స్వీట్ లాగా అనిపిస్తుంది. మంచిగా అది పిండి నానుకొని పక్కన పెట్టేసింది. తర్వాత బాల్స్ లాగా చేసి ఫ్రై చేయడమే. ఆల్రెడీ షుగర్ సిరప్ చేసి పెట్టేసింది అనమాట. ఏందమ్మా మాట్లాడతావా నువ్వు? మన ఇట్రా పిన్ని దగ్గరనే ఉంటావా? పిన్ని దగ్గరనే ఉంటావా? ఆనా మోని పాప నా దగ్గరనే ఉంటుందంట. అందరు పడుకున్నారనమాట హాల్లో. నేను రూమ్లో ఉన్నా, డోర్ దగ్గర పెట్టేసుకున్నా. డోర్ నోకి మరీ లోపలికి వస్తుంది, వచ్చి నా దగ్గరనే ఉంటా అని అంటుంది. అండ్ ఇక్కడైతే జామున్లు మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇవి ఫ్రై అయిన వెంటనే మా అక్క ఏమంటే షుగర్ సిరప్లో వేసేస్తుంది అనమాట. షుగర్ సిరప్లో అవి మంచిగా నానాలి కదా, అవి మంచిగా సోక్ అయితేనే జామున్స్ అనేటివి జ్యూసీగా మంచిగా ఉంటాయి. లేకపోతే లోపల పిండిగానే ఉండిపోతాయి. యాక్చువల్లీ అయితే ఓవర్ నైట్ మొత్తము షుగర్ సిరప్లో వేసి పెట్టి తెల్లారి తింటే బాగుంటాయి. కాకపోతే మేమేమంటే చేసిన తర్వాత ఒక 2-3 గంటలు మామూలుగా పెట్టింది. 12 గంటలకు మా తమ్మునికి తినిపించేసింది అనమాట. మిడ్-నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ గులాబ్ జామున్తో చేసుకున్నాం ఈసారి. ఎవ్రీ టైం కద్దుకా కీర్ లేకపోతే చిన్న కేక్ తెచ్చి కట్ చేసి చేసుకుంటుండే అనమాట. సో ఈసారి ఇట్లా జరిగింది. తమ్మునికి కద్దుకా కీర్ ఇష్టం అనమాట. సో కద్దుకా కీర్ చేద్దామా అని అనుకుంటుంది. చేస్తున్నావా? చేయాలి అనుకుంటున్నాం. మా తమ్మునికి కద్దుకా కీర్ అంటే ఇష్టం. కద్దుకా కీర్ కొంచెం అయితే కద్దుకా కీర్ చేయాలనుకుంటుంది. మా అక్క అయితే స్వీట్లు మంచిగా చేస్తుంది. డెజర్ట్ ఐటమ్ డబల్ కా మిఠా కూడా మంచిగా చేస్తుంది. ఇంకా ఒకసారి మొన్న రీసెంట్గా అది బ్రెడ్ ఇట్లా చేసి దాని మీద కస్టర్డ్ వేసి అది చేసింది అనమాట. అది కూడా బాగుంది. ఇప్పుడు ఇంకేం చేస్తో చూద్దాం. నేను తమ్ముడు అయితే షాపింగ్ వెళ్తున్నాం. అది స్క్రీన్ మీద కవర్ ఉంది. నేను తమ్ముడు అయితే షాపింగ్కి వెళ్తున్నాం, బర్త్డే షాపింగ్. యాక్చువల్లీ కద్దుకా కీర్ కూడా చేద్దాం అనుకుంది గులాబ్ జామున్ చేసిన తర్వాత. కాకపోతే కద్దు ఎక్కడ దొరకలేదన్నమాట.
సొరకాయతో చేస్తారు అది కదా అది. అయితే అప్పటికి చీకటి అయిపోయింది, మార్కెట్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది, ఎక్కడ దొరకలేదని చెప్పేసి ఇంకా చేయలేకుండే నేను తమ్ముడు అయితే షాపింగ్కి వచ్చినాం అనమాట. మా ఇంటి దగ్గరనే ఈ షాప్ కొత్తగా పడిందని చెప్పేసి ఆల్రెడీ ఒక షార్ట్లో చెప్పినా కదా. ఈడ చూస్తున్నాడు, కాకపోతే ఏమంటే పెద్దగా కలెక్షన్స్ ఇప్పుడు ఏం లేవు, మొత్తం వింటర్ కలెక్షన్ ఉందన్నమాట. స్వెటర్స్, జాకెట్స్ అన్నీ ఇవే ఉన్నాయి. ఇంకా షర్ట్స్ ఉన్నాయి కానీ ప్లెయిన్ వద్దక్క, నేను ప్లెయిన్ వేసుకొని ఎన్ని వేసుకోవాలి, ఊకే ప్లెయిన్ వేసుకోవాలా అంటున్నాడు. అవి ఒక 2 చూసిండు, అవి ట్రై లేనికే పోయిండనమాట. మీన్వైల్ నేను షాప్ మొత్తం వీడియో తీసిన. అవి ప్యాటర్న్లు మంచిగా ఉన్నాయి, ఇప్పుడు నాకు నేను చూసినా కానీ కలర్స్ లేవు వాళ్ళ. ఏంటివి ప్యాటర్న్ నేను చూసినా కూడా ఒక 600 అన్నది, అలా కలర్స్ లేవు. అదనమాట సంగతి. పెద్దగా కలర్స్ లేవు అక్కడ, చెప్పాలంటే కలెక్షన్స్ లేవు. అందుకని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి దిల్సుఖ్ నగర్కి వెళ్తున్నాం అనమాట. ఎంత చీకటి ఉంది చూడండి. దిల్సుఖ్ నగర్కి మా ఇంటి దగ్గర నుంచి ఒక షార్ట్ కట్ రూట్ ఉందన్నమాట. మెయిన్ రోడ్ మీద నుంచి కాకుండా గల్లీల నుంచి వెళ్తే దగ్గర అనమాట. అండ్ ఇది దిల్సుఖ్ నగర్ ఏరియా అనమాట. ఇక్కడే మా రితిషా స్కూల్ కూడా. అండ్ ఇక్కడైతే షాప్స్ ఉంటాయి కొన్ని, చూస్తున్నాము. కాకపోతే మా తమ్మునికి ఎక్కడ చూడ ఆ ప్లెయిన్వే దొరుకుతున్నాయి, లేకపోతే ఈయన సైజు ఉంటలేవు. మా తమ్ముడు ఏమంటే కొంచెం బక్కగా ఉంటాడు కదా, ఎల్లులో తీసుకోవాలా ఎంలో తీసుకోవాలా అర్థం కాదు. ఎంలో తీసుకుంటేనేమో లెంత్ తక్కువ అయిపోతుంది, ఎల్లో తీసుకుంటేనేమో లూజ్ అవుతుంది. వీని సైజ్ అసలు దొరకవు అనమాట. ఇక్కడైతే చూస్తున్నాం కొన్ని షర్ట్స్, ఇక్కడ కూడా నచ్చలే అని చెప్పేసి దీని పక్కన షాప్లో వెళ్ళినాము. అక్కడైతే ఒక షర్ట్ తీసేసుకున్నాడు, ఇంకా షర్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. దారిలో బాదం పాలు తాగిండు, అక్కడైతే ఎంత టైం వేస్ట్ చేసినాం మా తమ్ముడు. ఇంకా దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటి దగ్గర రితిష వెయిట్ చేస్తుంది అనమాట. పొద్దున్న పెళ్ళికి వెళ్ళేసి వచ్చిండే కదా, వాళ్ళది బారాత్ ఉందన్నమాట. బారాత్కి వెళ్తా అని చెప్పేసి అప్పటి నుంచి రితిష చెప్తుంది, తయారయ్యి నించుందనమాట. ఇంకా జల్దీ ఇంటికి పోతున్నాం, ఆమెను డ్రాప్ చేయాలి మనకంట. ఇక్కడ చూడండి మా రితిష వాళ్ళు గల్లీ దగ్గరనే వెయిటింగ్ అనమాట. ఇంకా మేము వస్తూనే ఇంకా రితిష బండి ఎక్కేసింది, రితిషని తీసుకొని వెళ్ళిండు అనమాట మా తమ్ముడు బారాత్ దగ్గరికి. అండ్ నేనైతే ఇంటికి వచ్చేసి కొంచెం అన్నం తిని కొంచెం సేపు ఫోన్ చూసుకొని ఆ తర్వాత గిన్నెలు తోమినా అనమాట. మా అక్క కూడా చాలా సర్దైన ఉండే, ఇంకా తను ఊకే వాటర్లో చేస్తే ఇంకా ఎక్కువ సర్ది కాగల అని చెప్పేసి నేనే తోమేస్తా గిన్నెలు అని చెప్పిన. ఇంకా ఈ గిన్నెలు అన్నీ ఉండే అనమాట. ఇంక ఇవి తోమేసి కిచెన్ అంతా నీట్గా వాష్ చేయాలి అని చెప్పి ఇంకా చేయడం స్టార్ట్ అయితే చేసిన. ఈ వింటర్ సీజన్లో రాత్రిపూట గిన్నెలు తోమాలి అని అంటే నాకైతే ఏడుపు వచ్చేస్తుంది. నిజంగా చాలా అంటే చాలా ఏడుపు వస్తుంది. పైనుంచి నీళ్ళు ఎంత చల్లగా వస్తున్నాయంటే చాలా చల్లగా ఉన్నాయి. అండ్ మా ఇంట్లో కొంతమందే ఉంటాం కానీ ఇన్నిగానే గిన్నెలు ఏడికని పడతాయో అర్థమే కాదు. ఒకటి సింక్ నిండా గిన్నెలు జమ అయిపోతున్నాయి అనమాట. అన్నీ ఒకేసారి తోమాలంటే అయితే చుక్కలు కనిపిస్తున్నాయి నాకు. ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే ఒకటి ఏం గడుగుతాం, అన్నీ ఒకేసారి తోమేద్దాంలే అనిపిస్తుంది. కానీ అమ్మ బాబోయ్, అన్నీ సింక్ నిండా జమ అయిన తర్వాత వాష్ చేయాలంటే మాత్రం లిటరల్లీ నాకు చుక్కలు కనిపిస్తున్నాయి. నీళ్ళు వేడిగా వస్తే బాగుండు మీదికేని అన్నట్టు అనిపిస్తుంది. సమ్మర్ సీజన్స్లోనేమో ఫుల్ వేడిగా వస్తాయి అనమాట వాటర్. ఎంత వేడిగా వస్తాయి, ట్యాప్ ఆన్ చేస్తే చాలా. ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసుకుందామని ట్యాప్ ఆన్ చేస్తాం కదా, గరం వస్తాయి అనమాట. అప్పుడేమో చల్లగా వస్తే బాగుండు అనిపిస్తుంది, ఇప్పుడేమో వేడిగా వస్తే బాగుండు అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే ఫస్ట్ నేను స్టవ్ వాష్ చేసుకుంటా అనమాట. ఎవ్రీడే స్టవ్ అయితే కడుగుతాము. ఒక్కొక్కసారి నీట్గా అనిపించినప్పుడు అయితే కడగమనుకోండి. చాలామంది అంటారు ఇట్లా నీళ్ళతో వాష్ చేయొద్దు, స్టవ్ పని చేయదు అని చెప్పేసి. నాకేమంటే నీళ్ళు వాష్ చేస్తేనే అది నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇప్పటి వరకు అయితే స్టవ్కి ఏమీ ఇబ్బంది కాలేదు, మంచిగానే వర్క్ చేస్తుంది. సిన్స్ 5 years మేము ఈ స్టవ్ యూజ్ చేస్తున్నాం అనమాట. 1-2 సార్లు ఇష్యూ వచ్చింది, రిపేర్ అయింది, తర్వాత మంచిగానే పనిచేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే స్టవ్ గిట్ట వాష్ చేసుకొని ఈ ప్లాట్ఫామ్ మొత్తం వాష్ చేసుకుంటా అనమాట. అట్లాగే ఇక్కడ ఈ వాల్ స్టిక్కర్ పెట్టినా కదా, అక్కడ కూడా వాష్ చేస్తాను అనమాట. ఆయిల్ గిట్ట పడుతుంది కదా కర్రీస్ వండేటప్పుడు అని చెప్పేసి. అండ్ ఈ వాల్ స్టిక్కర్ మొత్తం తీసేసి వేరే వేసుకోవాలి. అవి ఆర్డర్ చేసి ఎన్ని రోజులు అవుతుంది, లిటరల్లీ 15 days కంటే ఎక్కువనే అయిపోయింది. ఇంకా అవన్నీ వాల్ స్టిక్కర్స్ వేయాలి. జర కిచెన్ అయితే మేక్ ఓవర్ చేయాలి. అండ్ గిన్నెలు తోమడం అయితే అయిపోయింది, అదంతా పెడితే లెంతీ అవుతుంది అని చెప్పి ట్రిమ్ చేసేసిన అనమాట. గిన్నెలు తోమిన తర్వాత మేము ఇట్లా పెట్టుకుంటాం అనమాట పొయ్యి బండ పైనే. యాక్చువల్లీ అయితే ఒక టబ్బు తీసుకోవాలి, లేకపోతే ఏదైనా ఒకటి తీసుకొని అందులో అన్నీ వేసి పెట్టేయాలనిపిస్తుంది ఒక్కొక్కసారి.
కానీ ఇట్లా అలవాటయిపోయిందనమాట. ఈ స్టవ్ బండ పైన పెట్టడము. సో, ఇట్లాగే పెట్టేస్తున్నా అనమాట. అయితే ఎవ్రీ ఇయర్ మా తమ్ముని బర్త్‌డే రోజు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం బిర్యానీ చేపిస్తాడనమాట. సో, ఈసారి కూడా ఏదో ఒకటి చేయాలి పొద్దున్న లేచి అని అనుకున్నా కానీ ఆయన వద్దన్నాడు. ఈసారి ఫ్రెండ్స్‌కి బయటనే తినిపిస్తాడంట. నేను ప్రతి సంవత్సరం అయితే ఇంట్లోనే బిర్యానీ చేస్తాను అనమాట. పొద్దున స్కూల్ ఉన్నప్పుడు అదే తీసుకుపోతుండే. ఇంటర్‌లో ఉన్నప్పుడు కూడా కాలేజ్‌కి అదే తీసుకెళ్ళినుండే. ఇంకా ఈవినింగ్ ఎవరైనా ఫ్రెండ్స్ వస్తుండే. అదే బిర్యానీ ఉంటే అదే తింటుండే. కేక్ కటింగ్ అట్లా జరుగుతుండే అనమాట. కాకపోతే ఈసారి వద్దు అన్నాడు. 2, 3 సార్లు అడిగిన మా తమ్ముడిని ఏమన్నా చెయ్యాలా అంటే వద్దు అన్నాడనమాట. సో, అందుకే ఇంట్లో అయితే ఈసారి ఎలాంటి నాన్ వెజ్ ఫుడ్ అయితే చేయలేదు. యాక్చువల్లీ మా అక్క తినదు. కార్తీక మాసం కదా, మా అత్త కూడా తినట్లేదనమాట. నేను మా తమ్ముడే తింటున్నాం నాన్ వెజ్. ఇంకా మా తమ్ముడు కూడా వద్దన్నాడు. సో, అందుకని ఏం ప్రిపేర్ చేయలేదనమాట. లేకపోతే ఎగ్ బిర్యానీ ఆర్ చికెన్ బిర్యానీ ఏదో ఒకటి కంపల్సరీ చేస్తుండే. అండ్ ఇక్కడైతే ముగ్గు వేసేసుకుంటున్నా. నాకు ఈ ముగ్గు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మంచిగా వేస్తాను అనమాట ఈ ఒక్క ముగ్గును. అండ్ నాకు ఈజీగా కూడా అనిపిస్తుంది. అందుకే మోస్ట్లీ నేను ఇదే ముగ్గు వేస్తా, లేకపోతే ఒక స్టార్ వేస్తాను అనమాట. నాకైతే ముగ్గులు ఎక్కువగా రావు. అండ్ చాక్ పీస్ తోటి మంచిగా వేయడానికి వస్తుంది కానీ ముగ్గుతో వేయడానికి రాదనమాట. నేను వాకిట్లో వేసినా కానీ చాక్ పీస్ తోటే వేస్తా. ముగ్గుతోటి నాకు ప్రాక్టీస్ లేనందుకో మరి ఏమో కానీ ఎప్పుడు వేయాలని ట్రై చేసినా కానీ ముగ్గుతో రాదనమాట. అందుకే మోస్ట్లీ చాక్ పీస్ తోటే వేస్తా. అండ్ మార్నింగ్ టైమ్స్లో అయితే మా అత్తనే వాకిలి ఊడుస్తుంది, ఆమెనే ముగ్గులు వేస్తుంది అనమాట. నాకు ముగ్గేసే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఆమె అర్లీగా లేస్తుంది. నేనైతే లేట్గానే లేస్తాను మార్నింగ్ టైమ్స్లల్లో. నాకు ఎందుకో రాత్రి పూట సరిగ్గా నిద్ర పట్టదు. మార్నింగ్ అంత ఫాస్ట్గా అయితే లేవను అనమాట. కొంచెం లేటే లేస్తా. ఎప్పుడైనా పని ఉంటే మాత్రము పొద్దున్న లేస్తా. పండుగలు ఉన్నప్పుడు కూడా పొద్దున్నే లేస్తా. ఇంకా నార్మల్ డేస్లలో అయితే కొంచెం లేటే లేస్తా అనమాట. అండ్ కిచెన్ ఇట్లా నీట్గా ఉంటే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే రోజు కేక్ కట్ చేపియడానికి వచ్చిండే అనమాట. ఆ క్లిప్స్ ఇందులో యాడ్ చేసేసిన. బర్త్డే రోజు మేము ఆల్రెడీ కేక్ కట్ చేయించినాం కదా, తర్వాత వీళ్ళు కేక్ తీసుకొని వచ్చిండ్రు అనమాట. ఈ పిల్లలందరూ మనకంట స్కూల్ మేట్స్ అనమాట. యాక్చువల్లీ మా తమ్ముని బర్త్డే రోజు ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము. కాకపోతే మా తమ్మునికి ఇంటర్నల్ ఏదో ఎగ్జామ్ ఉందని చెప్పిండు, అందుకని కాలేజ్కి వెళ్ళిండు అనమాట. ఇంకా మా తమ్ముడు కాలేజ్ నుంచి రాగానే అంటే రావుడే ఆయన 6:30 అట్లా వస్తాడనమాట. ఒక 7:30కి అట్లా కేక్ కట్ చేయించేసినాము. ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. దాని తర్వాత స్కూల్ మేట్స్ కేక్ తీసుకొని వచ్చిండ్రు అనమాట. ఆల్మోస్ట్ 10:30 అట్లా అవుతుండే ఆ టైంకి వచ్చిండ్రు. దాని తర్వాత వీళ్ళందరూ కలిసి ఏదో రెస్టారెంట్కి వెళ్ళిండ్రంట మండి బిర్యానీ తినడానికి. అండ్ ఇక్కడైతే బండి మీద కేక్ని ఇట్లా సెట్ చేసేసారు చూడండి. ఇక్కడ ప్రాపర్ లైటింగ్ లేకుండే అనమాట. మా ఇంట్లో లైట్ వేసినా కానీ అంతగా లైటింగ్ లేకుండే. ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు లైట్ అనేది ఫుల్గా లైటింగ్ పెంచేసి అట్లనే షార్పెన్ చేసిన అనమాట. అందుకే ఇట్లా కనిపిస్తుంది కొంచెం డిఫరెంట్గా. అండ్ ఇక్కడ చూడండి మా మోని పాపతోటి మనకంట బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుండనమాట. మేము చేసిన బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా, అది కూడా చూడండి. ఫస్ట్ అది అప్లోడ్ చేసి ఇది చేయాల్సింది నేను, బట్ అది ఎడిటింగ్ చేయలే అనమాట. ఇది ఆల్మోస్ట్ సగం చేసేసిన కదా అని చెప్పి ఇందులోనే ఈ క్లిప్స్ యాడ్ చేసి పెట్టేసిన. సో ఇది ఫస్ట్ పోస్ట్ చేస్తున్నా. ఒకసారి మా తమ్ముడు స్కూల్లో ఉన్నప్పుడు అనుకుంటా కేక్ కట్ చేయించిండ్రు. ఆ కేక్ మొత్తం మా తమ్ముడు మొహానికే రుద్దిండ్రు అనమాట. మొత్తం మా తమ్ముడు మొహానికే ఉండే ఆ కేక్ మొత్తం. ఒక్క పీస్ కూడా తినలేరు వీళ్ళు. మొత్తం కేక్ అంతా వేస్ట్ చేసారు. మా పాత బిల్డింగ్ ఉంది కదా, పాత ఇల్లు ఉంది కదా, ఆ బిల్డింగ్ మీద కట్ చేయించుండే అనమాట. ఆ ఫొటోస్ నా పాత ఫోన్లో ఉండే. మా తమ్ముడు మొహం మొత్తం కేకే అనమాట. అసలు అది వచ్చి వాష్ చేసుకున్న ఆ క్రీమ్ అనేది పోవట్లేదు, అంతలా క్రీమ్ మొహానికి ఉండే. అండ్ చెవులల్లా ఫుల్ క్రీమ్ అనమాట. ఈసారి కూడా వీళ్ళు అట్లనే చేస్తారనుకున్నా కానీ మొహానికి అస్సలు రుద్దుకోలేరు. బుద్ధిగా మంచిగా కేక్ కట్ చేపించి అందరూ ఒక్కొక్క పీస్ తినిపించి అందరూ తిన్నారనమాట. కొంచెం కేక్ కూడా వేస్ట్ చేయలేరు, అస్సలు మొహానికి రుద్దలేరు కొంచెం కూడా. మా రితిషాకి ఇష్టం అట్లా మొహానికి కేక్ రుద్దుకోవాలని చెప్పేసి ఆమె బర్త్డే రోజు కూడా కేక్ కట్ చేసిన తర్వాత క్రీమ్ ఉంటుంది కదా తీసి తనకు తానే మొహానికి రుద్దేసుకొని తెగ నవ్వుకుందనమాట. ఆ రోజు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది మా రితిష. మా గల్లీలో స్ట్రీట్ లైట్ వచ్చేదన్నమాట. ఏమైందో కానీ ఆ లైట్ కూడా చాలా డిమ్గా వస్తుందన్నమాట. లైట్ ఉంటే బాగుండేది, పిక్స్ కొంచెం మంచిగా వచ్చేటిది. పిక్స్ అయితే అసలు మంచిగా రాలేవు. ఒక గ్రూప్ ఫోటో తీసినా కదా, అదొక్కటైతే మంచిగా వచ్చిందనమాట. చాలే ఒక్కటైనా వచ్చింది అనేసి అనుకున్నా.
కొంతమంది తమ్ముంది యూట్యూబ్ పేరేంటి అనేసి అడిగిండ్రు. ఛానల్ పేరేంటి అని చెప్పి. మా తమ్ముందయితే వంశీ వ్లాగ్స్ అండి. కానీ రెగ్యులర్‌గా ఏం పోస్ట్ చేయడు. ఉట్టిగా అట్లా అకౌంట్ ఓపెన్ చేసుకుండు. పోస్ట్ చేస్తా అని చెప్పేసి కాలేజ్ మెమరీస్ అన్నీ అట్లా ఉంటాయి కదా ఫోన్‌లో అని చెప్పేసి అనుకుండు. కానీ ఆయనకి ఎడిటింగ్ చేయడం అయితలేదంట. సో, ఏం పోస్ట్ చేయట్లేదనమాట కరెంట్‌లీ అయితే. ఇదే అనమాట ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ తమ్ముడిని బ్లెస్ చేయండి. అట్లాగే విష్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.